రామమందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో తవ్వే కొద్దీ అనేక లోపాలు బయటపడుతున్నాయి. లెక్కింపు సందర్భంగా అవకతవకలను గుర్తించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అధికారులు అక్కడి సిబ్బందిని మార్చాలని 3 నెలల కిందటే శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టుకు సూచించారు. అయితే ఎస్బీఐ సూచనలను ట్రస్ట్ సభ్యులు పట్టించుకోలేదు. అంతేకాదు దుర్వినియోగం బయటపడ్డాక పోలీసుల సాయంతో నిందితుల ఇళ్లలో డబ్బును స్వాధీనం చేసుకోవడం సహా వారి బ్యాంకు ఖాతాల నుంచి ట్రస్టుకు బదిలీ చేశాక కూడా వారు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. 12,000 నుంచి 15,000 జీతాలిచ్చి నగదు లెక్కింపు సిబ్బందిని ఎస్బీఐ నియమించుకుంది. వీరిపై అనుమానం రావడంతో సిబ్బందిని మార్చాలని బ్యాంకు సూచించింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వీరిని తొలగించేందుకు సిద్ధమైన ట్రస్ట్ అధికారులు సిబ్బందిని కాపాడారని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 5న ట్రస్టు సభ్యులు, ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి దాదాపు 58 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా నగదు దోచుకున్న వ్యక్తులపై 20 రోజుల వరకు ట్రస్టు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అటు ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల తరఫున తమ సభ్యులెవరూ వాదించరని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.